హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ప్రజాశక్తి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరం బాట పట్టిండు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇరిగేషన్ మినిస్టర్, అంతా అధికారులు, ఎమ్మెల్యేలు, మిగతా మంత్రులు. దాంట్లో ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే, ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పోలవరాన్ని నిర్మిస్తామని చెప్తుండు. మొన్నదాకా 45.72 మీటర్లు, అట్లాంటిది ఏమీ లేదు, తగ్గేలేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు. కేంద్ర క్యాబినెట్లో ఆ పోలవరాన్ని ఎత్తును తగ్గిస్తున్నట్టు, పోలవరం కెపాసిటీని తగ్గిస్తున్నట్టు చెప్పారు. 196 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండేది గతంలో, దాన్ని 115 టీఎంసీలకు తగ్గించారు. ఎత్తు కూడా 45.72 ఉంటే 41.15 మీటర్లకే తగ్గించారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి పేపర్ టీవీలలో. కానీ ఇదే ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రిక, తెలుగుదేశం పార్టీ లేదు అట్లాంటిది ఏం లేదు, తగ్గించలేదు, అదంతా అబద్ధం, ఫేక్ న్యూస్ అన్నారు. ఇవాళ స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నోటితోనే చెప్పిండు. ఏమని? ప్రస్తుతానికి 41.15 మీటర్ల ఎత్తుకే మేము పోలవరాన్ని నిర్మిస్తాం, అది కూడా 2026 అక్టోబర్ కల్లా పూర్తి కావాలన్నాడు. మరి ప్రస్తుతానికంటే వాయిదాల పద్ధతి ఉంటుందా ప్రాజెక్ట్ కట్టేది? వాయిదాల పద్ధతి ఉంటుంది. ఫస్ట్ వాయిదాలు ఎంత ఎత్తు, 2 వాయిదాలు ఎంత ఎత్తు అని, ఎత్తు అనేది ఒకటే ఉంటుంది. మరి ఆ ఎత్తు ఏదో క్లారిటీ వచ్చాకనే మొదలు పెడితే పోదు కదా. మరి మీరు ఇవాళ 41.15కి కేంద్రం చెప్పింది కాబట్టి ఒప్పుకొని కట్టారనుకో, రేపు వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు, ఎవరు బాధ్యులు? అదేమంటే ఇది జగన్మోహన్ రెడ్డి పాపం అంటాడు. అది జగన్మోహన్ రెడ్డి పాపమా, చంద్రబాబు నాయుడు గారి పాపమా, నరేంద్ర మోడీ పాపమా పక్కన పెడితే, ఇది మొత్తానికైతే ప్రజలకు కదా నష్టం జరిగేది. ఆంధ్రప్రదేశ్ జీవనాడు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడు అయిన పోలవరానికి సంబంధించి ఎత్తు తగ్గితే, దాని స్టోరేజ్ కెపాసిటీ తగ్గితే ఎవరికి నష్టం? పాపం ఎవరిదైనా కావచ్చు, పాపం పుణ్యాలు కాదు ఇక్కడ కావాల్సింది. ఫలితం ఎవరికి వస్తుంది? ఫలితం ఎవరు నష్టపోతారు ఫలితం రాకపోతే? అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు, అది జీవనాడి కాబట్టి. ఇలా కేంద్రం ఆయన ఒక మాట కూడా చెప్తుండు, పోలవరం ప్రాజెక్టు పునరావాస పనులు ప్రస్తుతానికైతే 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేయనన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును ఆయన సందర్శించారు. డయాఫ్రమ్ వాల్ వద్ద ఇసుక గ్రౌండింగు, కాపర్ డ్యాములను పరిశీలించారు. తర్వాత పోలవరం కార్యాలయంలో అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టుకు సంబంధించి పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నాడట. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఇచ్చిన లేఖ ఆధారంగా, గత ప్రభుత్వం కేంద్రానికి ఒక లేఖ ఇచ్చిందట. ఆ లేఖ ఆధారంగానే 41.15 మీటర్లకి తగ్గించారంటున్నాడు. మరి లేఖను తెప్పించవచ్చు కదా. మరి కేంద్రం అంటే ఆకాశంలో ఉందా, చంద్రమండలంలో ఉంది? కేంద్ర ప్రభుత్వం మీరేనా? అందులో మీ మంత్రులే 2 ఉండరుగా, మీ ఎంపీలు 2 మంత్రులు ఉండే, మీరు భాగస్వామి, అందులో ప్రధాన భాగస్వామి. ప్రధానమంత్రి పక్కనే కూర్చుంటారు కుర్చీ వేసుకొని. అట్లాంటిది ఇప్పుడు ఆ లేఖను చింపడేసి కొత్త లేఖ ఇస్తే లేదు మేము ఒప్పుకోవట్లేదు, అది జగన్మోహన్ రెడ్డి పాపమే, జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోండు, కానీ నేను ఒప్పుకోను, 45.72 మీటర్లు అయితేనే ఒప్పుకుంటా అని చెప్పి కేంద్రం ఎవరు? మీరే కదా కేంద్రం. కాబట్టి అది చేయకుండా జగన్మోహన్ గత ప్రభుత్వం ఇచ్చిన లేఖ ఆధారంగానే అంటుండు. అరే ఏమో, గత ప్రభుత్వం ఇచ్చిన లేఖ ఆధారంగానే సెక్యూ ఒప్పందాలు జరుగుతాయి, దాన్ని రద్దు చేయలేరు. గత ప్రభుత్వ ఆధారంలో ఎత్తు తగ్గిస్తారు, దాన్ని రద్దు చేయలేరు. మరి దేనికి మీరు ఎన్డీఏ కూటమిలో ఉండి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మీరు భాగస్వామి పక్షం, ఏపీకి ఏదో లాభం జరిగిద్దంటే ఒక లేఖనే వెనక్కి తీసుకోలేకపోతే ఏం లాభం జరిగింది? రాజధానికి ఒక రూపాయి రాలే, పోలవరానికి ₹1 రాలే, తేలేకపోయారు. సరే అది డబ్బులు కాబట్టి తేలేకపోయారు, లేఖను కూడా వెనక్కి తీసుకోలేదు ఎట్లా? మరి ఏం ప్రభుత్వం, ఏం కథ? మీరు ఏం లాభం అడుగుతున్నట్టు? మీరు ఏం మద్దతు ఇస్తే ఏం ఫలితం వచ్చినట్టు ఏపీ ప్రజలకి? 17 మంది ఎంపీలు మీ పార్టీకి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆ 17 తీసిపోయి ఆడ నరేంద్ర మోడీకి అప్పచెప్పినందుకు ఆ గెటరో కనీసం వెనక్కి తీసుకునేదన్నా చిన్న పనులు కదా. అది కూడా తీసుకోలేని పరిస్థితిలో ప్రస్తుతానికైతే 41.15 తర్వాత చూద్దాం, నేను అడుగుతా, పర్మిషన్ తీసుకుంటా అంటే ఆడవుతుంది ఆ పర్మిషను? ఇక కడతారు, అయిపోయాయి. వన్స్ కమిట్ అయి కడితే ఇంకా దానికి వాయిదాల పత్రాలు ఉండవు. మళ్ళీ ఇక మీరు కడతారు కదా, దానికి కంటిన్యూ కానివ్వండి అంటారు. ఇంకో ఇదే తప్పిదం 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు చేసిండు. పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం వాళ్ళు కేంద్రమే నిర్మించి ఇవ్వాలి. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం అది జాతీయ ప్రాజెక్టుగా కన్వర్ట్ చేసి మేమే నిర్మిస్తామంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2016 వరకు 2 సంవత్సరాలు తాత్సారం చేసిండు. లేదు మేమే నిర్మిస్తామని కరస్పాండెన్స్ వాళ్ళతోనే. అప్పుడు కూడా భాగస్వామి ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. లేదు నేనే గట్టిస్తా అని చెవులో జోరి లెక్క కేంద్ర ప్రభుత్వంతో రోజు మొత్తుకోండు. ఈ అమ్మ ఇదంతా గొడవ ఎందుకని వాళ్ళు ఇచ్చేశారు. నువ్వు ఏడన దావురా నాయన, నువ్వు కట్టుకోపో, మీకు ఏమైనా కావాలంటే సహకారం, అనుమతులు ఆ ప్రాజెక్టు డబ్బులు ఏమైనా ఇస్తాం కానీ
అని చెప్పి వదిలేశారు. ఏం కట్టిండు? 16 నుంచి 19 వరకు 3 సంవత్సరాలు గవర్నమెంట్లో అది ఒక్క అడుగు ముందుకు పోవాలి. ఒక డయాఫ్రామ్ వాల్ కడితే అది గొట్టపోయింది, గాలికే పోయింది ఉట్టినే. మళ్ళీ ఇవాళ 2 సంవత్సరాల్లో పూర్తి అయిద్ది అంటాడు. అయ్యాల 5 సంవత్సరాలు కాలేదు కానీ ఇవాళ 2 సంవత్సరాలు అయిద్దట. మరి 2 సంవత్సరాల్లో అయ్యాల 5 సంవత్సరాల్లో కాని ప్రాజెక్ట్ ఇవాళ 2 సంవత్సరాలు అయిద్దా అంటే డయాఫ్రామ్ వాల్ కథ అయిద్దా? అప్పుడు కొట్టపోయినట్టు చేయకండి. ఇంకో 2 ఏళ్ళు పట్టినా పర్లేదు కానీ కొట్టపోయేటట్టు చేయమాకండి. ఆ ఎత్తు కూడా తగ్గిమాకండి. అయ్యాల అదే చేసిండు. 14 నుంచి 19 మధ్యలో వాళ్ళు గడతనట్టు కట్టనిస్తే అయిపోయేది. ఇప్పటికే కట్టనేపోయేటాలకు అది ఇవాళ కూడా పడవబడి ఉంది. మళ్ళీ ఇవాళ ఏమంటుండు? ప్రస్తుతానికి ఇట్లా కానిద్దాం తర్వాత సంగతి అని ప్రస్తుతానికనే అది నువ్వు మళ్ళీ దాన్ని 41.1215 మీటర్లకే ఎత్తు తగ్గిస్తావు. దాన్ని మళ్ళీ మీరు 196 టీఎంసీల నుంచి 115 తగ్గిస్తారు. అది ఉన్నా లేకపోయినా ఒకటే అయింది. అప్పుడు జీవనాడి కాదు, మన్ను కాదు. దానికి ముద్దు పేరు ఏం పెట్టినాడు? గత ప్రభుత్వం ఇచ్చిన లేఖ ఆధారంగానే. గత ప్రభుత్వం ఇచ్చిన ఒక లేఖని గుంజరాలేకపోతే అక్కడ నుంచి కేంద్రం నుంచి మరి దేనికి మీరు మద్దతిస్తారు అనేది ఇలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు. అది చెప్పాలా. కాబట్టి ఆ క్లారిటీగా ఎత్తు స్టోరేజు ఎంత అనేది తెలిసిన తర్వాత పెడితే మంచిది. మనం మీరు ఇవాళ మళ్ళా దాన్ని ఏదో షో చేసి మొత్తం ముందుకు పోయిన తర్వాత ఇక ఇయ్యట్లేదు వాళ్ళు, కేంద్రం ఇదే ఖాయం చేసుకోంది, ఇది జగన్మోహన్ రెడ్డి పాపమేని, జగన్మోహన్ రెడ్డి మీద ఇంకోళ్ళ మీద నెపం ఎత్తే ప్రజలకు లాభం జరగదు. మీరందరూ బాగానే ఉంటారు రాజకీయ నాయకులు. అది కొన్ని దశాబ్దాలు కొన్ని శతాబ్దాలు ఉండే ప్రాజెక్టు. ఈ రాష్ట్ర గతిని మార్చే ప్రాజెక్ట్ అది. దానికి చేసేటప్పుడు 1 సంవత్సరం లేట్ అయినా పర్లేదు కానీ ఇప్పుడు మీరు చేసిన భాగ్యం వలన ఇన్ని సంవత్సరాలు లేట్ అయింది. కేంద్రం నిర్మిస్తే ఇప్పుడు అయిపోయేది జాతీయ ప్రాజెక్టు. ఈసారి ఆ స్టోరేజ్ ఏందో ఆ మీటర్లో ఎత్తు ఏందో తెలుసుకున్నాకనే పోండి. ముంపుపై మళ్ళీ సర్వే లేదట. జనవరి 2 నుంచి డయాఫ్రామ్ వాల్ పనులు భూసేకరణ కట సమర్థవంతమైన అధికారిని పెడతారట. అంటే ప్రజల భూములు గుంజుకోవడానికి మంచి ఆఫీసర్ని పెడతారట. ప్రజలకు పరిపాలన చేయడానికి కాదు, ప్రజల భూములు ఏడాడని గుంజుకోవడానికి మంచివాడిని పెడతారట. అది ఒక వార్త.